ఈ రోజు ఉదయం సీఎం రేవంత్ రెడ్డితో ఎవరైతే సినీ ప్రముఖులు ఉన్నారో కమాండ్ కంట్రోల్ రూమ్ లో అయితే భేటీ అవడం జరిగింది. సినిమా పరిశ్రమలో ఉన్న కొన్ని అనుమానాలు అలాగే కొన్ని అపోహలు వారి నుంచి ఏవైతే కొన్ని ఆలోచనలు ఉన్నాయో ఈ ఆలోచనలన్నిటిని కూడా సీఎం రేవంత్ రెడ్డికి అయితే వివరించడం జరిగింది. అసలు సినిమా ఇండస్ట్రీలో ఏవైతే అవకతవకలు ఉన్నాయో వీటిని ప్రభుత్వం కొన్ని ముఖ్యాంశాలుగా స్వీకరించి వాళ్ళకి తగినట్లుగా వాళ్ళకి కొన్ని స్పెషల్ ఇది కూడా ప్రొవైడ్ చేయాలని కూడా వాళ్ళు పంచుకోవడం జరిగింది. ఇవన్నీ పరిగణలోకి తీసుకొని సీఎం రేవంత్ రెడ్డి కూడా సానుకూలంగా స్పందించినట్లుగా కూడా మనకి అర్థమవుతుంది. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి స్పందించిన తీరు చూస్తే అందులో కొన్ని అంశాలు అయితే ఆయన ప్రతిపాదించారు. ఆ అంశాలు మనం చూసుకున్నట్లయితే 8 సినిమాలు అంటే సినిమాలకు సంబంధించి 8 జీవోలను అయితే స్పెషల్గా జారీ చేయడం జరిగిందని కూడా సీఎం పేర్కొనడం జరిగింది. అలాగే పుష్ప సినిమాకి కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏదైతే పోలీస్ గ్రౌండ్స్ ఏర్పాటు చేసుకున్నారో ఆ సినిమాకు సంబంధించి స్పెషల్ సెక్యూరిటీని కూడా మేము అక్కడ అందించాము, స్పెషల్ పర్మిషన్ కూడా మేము ఇచ్చామని కూడా సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అలాగే తెలుగు సినీ పరిశ్రమకు ఏదైతే ఇప్పటి వరకు ఉన్న స్థాయి ఏదైతే ఉందో దానికి మించిందిగా మీరు ముందుకు తీసుకెళ్ళాలి, ఒక ఇంటర్నేషనల్ స్థాయికి అయితే తెలుగు సినిమాని తీసుకెళ్లే విధంగా ప్రభుత్వం కూడా మీకు అండగా ఉంటుంది అని కూడా రేవంత్ రెడ్డి ప్రకటించడం జరిగింది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు తెలంగాణ అనేది ఐటీ హబ్గా ఏదైతే మొదటి నుంచి ఉందో ఐటీ పరిశ్రమకి ఫార్మా పరిశ్రమకే కాకుండా సినీ పరిశ్రమకు కూడా మేము అండగా ఉంటాము, మీకు కావాల్సినవి ఏవైతే ఉన్నాయో ప్రతిపాదించాల్సిందిగా కూడా రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అయితే తెలంగాణలో ఇప్పటి వరకు సినీ పరిశ్రమకు సంబంధించి ఎలాంటి అవార్డులు ఇవ్వలేదు కాబట్టి గద్దర్ అవార్డును కూడా మేము ప్రతిపాదించాము, గద్దర్ అవార్డు కూడా ఇచ్చే విధంగా ఏర్పాట్లు కూడా చేశామని కూడా రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అండ్ అలాగే ప్రభుత్వం అలాగే సినీ పరిశ్రమకు మధ్యవర్తిగా వహించేందుకు ఎఫ్టీసీ చైర్మన్గా దిల్ రాజును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే సినీ పరిశ్రమకి ఏవైతే కొన్ని అనుమానాలు అపోహలు ఉంటాయో వాటన్నిటిని ఇంకా డైరెక్ట్గా ఒక ఎఫ్డీసీ చైర్మన్గా దిల్ రాజు ఉండడం వల్ల ఇవన్నీ కూడా ప్రభుత్వానికి చేరవేసే క్రమంలో దిల్ రాజు ముఖ్య పాత్ర వహిస్తారు అని కూడా ఆయన ప్రకటించారు. అలాగే సినీ పరిశ్రమ సమస్యల పరిష్కారానికి ఒక స్పెషల్ కమిటీని కూడా వేయవలసిందిగా కూడా సినీ పరిశ్రమకు సూచించడం జరిగింది. తెలంగాణలో ఎక్కడైనా షూటింగ్ చేసుకున్నప్పటికీ తెలంగాణ అంటే హైదరాబాద్ ఒకటే కాదు తెలంగాణ చుట్టుపక్కల ఏవైతే ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో కూడా షూటింగ్ చేసుకున్నప్పటికీ 2 గంటలు తిరిగి హైదరాబాద్కి రావచ్చు. కాబట్టి మీరు తెలంగాణలో షూటింగ్స్ అనేవి షురూ చేయవలసిందిగా కూడా సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే బాలీవుడ్ ఆల్రెడీ అక్కడ ముంబైలో స్థిరపడిపోయింది కాబట్టి ఇప్పుడు మనకి తెలుగు ఇండస్ట్రీ తరపు నుంచే కాకుండా కాలీవుడ్ నుంచి మాలీవుడ్ నుంచి కొన్ని మిగతా పరిశ్రమల నుంచి కూడా ఇక్కడికి వచ్చి షూటింగ్ చేసుకుంటున్నారు. కాబట్టి ఇంకా హాలీవుడ్ రేంజ్లో అయితే మీరు దీన్ని తీసుకువెళ్ళాలి, అక్కడి నుంచి కూడా ఆ పరిశ్రమ నుంచి కూడా షూటింగ్లు చేసుకునే విధంగా ఇక్కడ కొన్ని జాగ్రత్తలు అయితే మీరు తీసుకోవాలని కూడా రేవంత్ రెడ్డి సూచించారు. దీనికి తగ్గట్లుగా మీకు ఏమైనా విషయాలు కానీ ఏమైనా పరిస్థితులు కానీ మీకు కొన్ని అవగాహన కావాలి అనుకుంటే ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుంది అని కూడా చెప్పారు. అలాగే హైదరాబాద్లో ఒక పెద్ద సదస్సు అయితే ఏర్పాటు చేసి సినీ పరిశ్రమకు సంబంధించిన ఒక ఎగ్జిబిషన్ లాగా ఒకటి క్రియేట్ చేస్తే ఇక్కడ టాలీవుడ్ నుంచే కాదు ఇతర పరిశ్రమల నుంచి హాలీవుడ్ రేంజ్ స్థాయిలో వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ అసలు సినీ పరిశ్రమ గురించి ఆ సదస్సులో పాల్గొనడం జరుగుతుందని కూడా ఆయన చెప్పడం జరిగింది. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ద్వారా కూడా ఉపాధి కల్పిస్తున్నామని కూడా సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే టాలీవుడ్కి ఏవైతే కావాలో నేషనల్ వైడ్గా ఇంటర్నేషనల్ వైడ్గా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కావచ్చు వీటన్నిటికీ కూడా ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుంది. మీకు పలానా ఆలోచనలు ఉండుంటే ఆ ఆలోచనల్ని ప్రతిపాదించినట్లయితే దానికి తగ్గట్లుగా మేము కూడా ఏర్పాట్లు చేస్తాము, ప్రభుత్వం కూడా అండగా ఉంటుంది అని కూడా రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మొత్తంగా అంటే ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీ ఎప్పుడే ఏదైతే ముందుగా ఉందో ఏఐ టెక్నాలజీ మనం చూసుకోవచ్చు. ఇంత టెక్నాలజీ ముందుకు వెళుతున్న పరిస్థితిలో తెలుగు ఇండస్ట్రీ కూడా టెక్నాలజీ పరంగా ఈ షూటింగ్ స్పాట్స్ పరంగా కూడా ముందంజలో ఉండాలి అని కీలక అంశంగా పేర్కొన్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తో భేటీ అయిన కార్యక్రమంలో మనకి ముందుగా మెయిన్ పాయింట్గా తీసుకోవచ్చు. అంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది ఇప్పుడు ఒక ప్రతిష్టాత్మక రేంజ్లో ఉండాలి అని కూడా ఆయన భావిస్తున్నట్లుగా కూడా ఈ సమావేశంలో ఆయన క్లియర్ కట్గా చెప్పారు. అలాగే మెయిన్గా తెలంగాణలో కావచ్చు హైదరాబాద్లో కావచ్చు గంజాయికి సంబంధించి డ్రగ్స్కి సంబంధించి కావచ్చు ఎన్నో కార్యక్రమాలు కూడా మేము ఏర్పాటు చేస్తున్నాం. అలాగే సినీ ఇండస్ట్రీ తరపు నుంచి కూడా హీరోలు కావచ్చు హీరోయిన్స్ కావచ్చు కొన్ని కీలక యాడ్స్ రూపంలో కానీ అలాగే సినిమా వచ్చే ముందు ఏదైతే కొంత భాగం ఉంటుందో ఆ భాగంలో వాళ్ళ తరపు నుంచి అవేర్నెస్ అనేది వాళ్ళ తరపు నుంచి క్రియేట్ చేయవలసిందిగా కూడా వాళ్ళు పేర్కొంటున్నారు. అదేవిధంగా మనకి ఇక్కడ టూరిజం స్పాట్ ఉన్నప్పటికీ కూడా ఇది కేవలం టూరిజం వరకే కాకుండా షూటింగ్ స్పాట్గా కూడా
ఇంటర్నేషనల్ వైడ్గా తీసుకువెళ్ళాలి అనే ముఖ్య అంశం కూడా రేవంత్ రెడ్డి పేర్కొంది. ఈ మేరకు సంబంధించి సినీ పరిశ్రమకు రేవంత్ రెడ్డి ఎప్పటికీ కూడా మేము ప్రోత్సాహం ఉంటుంది ప్రభుత్వం తరపు నుంచి, ఇప్పటి వరకు ఉన్న ప్రభుత్వాలన్నీ కూడా మీకు ప్రోత్సహించడం జరిగింది. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సినిమా ఇండస్ట్రీకి ఏదైనా చేసింది అంటే అందులో ముందుండే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమే అని మీరు గుర్తుంచుకోవాల్సిన విషయంగా నేను చెప్తున్నాను. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కూడా మేము కూడా సినీ ఇండస్ట్రీకి ఏవైతే కావాలో వాటన్నిటికీ కూడా మేము మీకు సహకారం అందిస్తామని కూడా చెప్పారు. అలాగే రీసెంట్గా జరిగిన పుష్ప ఇష్యూ ఏదైతే ఉందో, పుష్ప 2 సినిమా రిలీజ్ అయిన తర్వాత బౌన్సర్లే దానికి ఎక్కువగా హడావిడి చేశారు. బౌన్సర్ల వల్లే రేవతి ప్రాణాలు కోల్పోయింది అన్నట్లుగా కూడా సీఎం వివరించడం జరిగింది. ఎందుకంటే ప్రైవేట్ బౌన్సర్లు పెట్టుకోవడం తప్పేమీ కాదు, కానీ వాళ్ళు పరిమితికి మించి వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. వాళ్ళ ప్రవర్తన వల్లే చాలా మందికి గాయాలు కావచ్చు, ఇలా ప్రాణాలు కోల్పోవడం కావచ్చు జరుగుతున్నాయి. సెలబ్రిటీస్ వస్తారంటే కాస్త హడావిడి కావచ్చు, క్రౌడ్ కావచ్చు ఎక్కువ ఉంటుంది, కానీ అక్కడికి వచ్చినప్పుడు పోలీసులను సైతం బౌన్సర్లు నెట్టివేశారు. బౌన్సర్లు తీరు కూడా మార్చుకోకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా రేవంత్ రెడ్డి డైరెక్ట్గా చెప్పినట్లుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే బౌన్సర్ ఇప్పుడు సెలబ్రిటీల సెక్యూరిటీ విషయంలో వాళ్ళదే అంటే బౌన్సర్లు పెట్టుకున్నప్పటికీ ముందు వాళ్ళు బౌన్సర్లు ప్రవర్తించే తీరు ఇక మీదట మార్చుకోకపోతే దానికి సంబంధించిన ఏవైతే ఉన్నాయో దానికి అన్నిటికీ కూడా సెలబ్రిటీసే బాధ్యత వహిస్తారు అని కూడా సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. ఈ సంధ్యా థియేటర్ ఇష్యూలో ఎవరికి కూడా నేను సొంతంగా అంటే ఒకరికే నేను న్యాయం చేస్తాను, ఒకరికి అన్యాయం చేస్తాను, ఇలాంటి ఆలోచనలు అయితే నాకు ఏమీ లేవు. నేను ఒక ముఖ్యమంత్రిగా చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత నాకు ఉంది కాబట్టి నేను ఆ రోజు కూడా డెసిషన్స్ తీసుకున్నాను. ఇప్పటికీ అదే మాట మీద నేను ఉంటాను అని కూడా ఆయన వ్యాఖ్యానించారు. అలాగే నాకంటూ ఎలాంటి వ్యక్తిగత ఇష్టాలు ఉండవు. ఒక ప్రజాప్రతినిధిగా అలాగే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తిగా ఆ ఇష్యూ పెద్దదిగా ఒక ప్రాణం కోల్పోయింది కాబట్టి ఖచ్చితంగా అందులో ఏవైతే ఉంటాయో ఆ సిచ్యుయేషన్కి తగ్గట్టుగా మేము నడుచుకోవాల్సి ఉంది కాబట్టి ప్రభుత్వం తరపు నుంచి ఎలాంటి అమలు చేయాలో అంటే ఎలాంటి ప్రాసెస్ ఉంటుందో ఆ ప్రాసెస్ పరంగానే ప్రభుత్వం వెళ్తుంది. ఈ విషయంలో ఖచ్చితంగా బౌన్సర్స్దే తప్పు అని కూడా ఆయన తేల్చి చెప్పేశారు. అలాగే మొత్తంగా చూసుకున్నట్లయితే ఓవరాల్గా సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు భేటీ అయిన తర్వాత రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు మొత్తంగా చూసుకున్నట్లయితే తెలుగు పరిశ్రమకి ఎప్పుడూ కూడా తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుంది. మీకు కావాల్సినవి ఏవైతే ఉన్నాయో మీ ఆలోచనలు కావచ్చు, మీ ప్రతిపాదనలు కావచ్చు, వీటన్నిటిని కూడా మీరు మా దృష్టికి తీసుకొచ్చినట్లయితే ఒక కమిటీని ఏర్పాటు చేస్తాము. ఆ కమిటీ ద్వారా మీరు మీకున్న సమస్యలను కావచ్చు, మీకున్న ఆలోచనలు కావచ్చు పంచుకోవచ్చు అని కూడా రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ కమిటీలో ముఖ్యంగా 5 నుంచి 7 ఉండే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. నిర్మాతలు కొంతమంది అలాగే ప్రభుత్వం తరపు నుంచి కొంతమంది మంత్రులు కూడా ఉండే అవకాశం కూడా మనకి కనిపిస్తుంది. సో మొత్తంగా 7 లేదా 5 ఉండే ఈ కమిటీ ద్వారా ఏవైతే సమస్యలు ఉన్నాయో అవి పరిష్కరించాల్సిందిగా కూడా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. అలాగే రాఘవేంద్రరావు గారు మాట్లాడుతూ కూడా సినిమా ఇండస్ట్రీలో ఏవైతే ఇప్పుడు అంటే ఇంటర్నేషనల్ వైడ్గా సినిమా ఇండస్ట్రీ వెళ్తున్నప్పటికీ మీరు ఏదైతే ఇప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారో వాటన్నిటిని కూడా మీరు ప్రతిపాదించాల్సిందిగా కూడా మేము కోరుకుంటున్నాము. అలాగే ప్రతి ప్రభుత్వం కూడా సినిమా ఇండస్ట్రీకి కరెక్ట్గానే నిర్ణయాలు తీసుకోవడం వాళ్ళకి అండదండగా ఉంటుంది. ఈ ప్రభుత్వం కూడా మాకు అలాగే సపోర్ట్ని ఇస్తుంది అని కూడా ఆయన తెలిపారు. అలాగే దిల్ రాజుని FDC చైర్మన్గా నియమించడం పట్ల మేము కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాము, మేము కూడా స్వాగతిస్తున్నామని కూడా రాఘవేంద్రరావు చెప్పారు. అలాగే గతంలో చంద్రబాబు ఎవరైతే ఉన్నారో చిల్డ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్ అయితే హైదరాబాద్లో క్రియేట్ చేశారు. అలాగే ఇక్కడ హైదరాబాద్లో మీ ప్రభుత్వం తరపు నుంచి కూడా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ని కూడా ఏర్పాటు చేసి కొన్ని అవార్డ్స్ అయితే మీరు ఇస్తే బాగుంటుందని కూడా ఆయన ప్రతిపాదించినట్టుగా తెలుస్తుంది. అలాగే సినీ హీరో నాగార్జున కూడా కొన్ని ఆయనకున్న ఆలోచనలు కూడా పంచుకోవడం జరిగింది. యూనివర్సల్ లెవెల్లో స్టూడియోస్ అయితే సెటప్ ఉండాలి ఇక్కడ, ఎందుకంటే నాట్ ఓన్లీ తెలుగు ఇండస్ట్రీ తమిళ ఇండస్ట్రీయో పలానా ఇండస్ట్రీయో కాదు, హాలీవుడ్ రేంజ్లో కూడా వచ్చి ఇక్కడ షూటింగ్స్ చేయాలి అని కూడా నాగార్జున చెప్పినట్లుగా కూడా తెలుస్తుంది. అలాగే ప్రభుత్వం క్యాపిటల్ ఇన్సెంటివ్స్ను కూడా ఇస్తేనే సినీ పరిశ్రమ గ్లోబల్ స్థాయిగా ముందుకెళ్తుంది అని కూడా ఆయన ప్రతిపాదించారు. మొత్తంగా హైదరాబాద్ అనేది వరల్డ్ సినిమా క్యాపిటల్ కావాలనేది మా ముఖ్య ఉద్దేశం అని కూడా నాగార్జున ప్రకటించారు. ఇదే కాకుండా మీటింగ్ అయిపోయిన తర్వాత భేటీ అయిపోయిన అనంతరం దిల్ రాజు కూడా మీడియాతో కొన్ని
కొన్ని విషయాలు పంచుకున్నారు. ఏదైతే రేవంత్ రెడ్డి డైరెక్ట్గా వచ్చి ఇప్పుడు మాట్లాడలేరు కాబట్టి ఎఫ్డీసీ చైర్మన్గా నేను ఉన్నాను కాబట్టి మధ్యవర్తిగా సినీ ఇండస్ట్రీకి అలాగే ప్రభుత్వం తరపున మధ్యవర్తిగా నేను ఉన్నాను కాబట్టి నన్నే వెళ్ళి మాట్లాడవలసిందిగా కూడా రేవంత్ రెడ్డి కోరారు. ఆయన మాట్లాడిన అంశాలు మీ ముందుకి తీసుకురావడమే నా ముఖ్య ఉద్దేశం అని కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఏవైతే రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నామో ఈ అంశాలపైన కూడా గట్టిగా అంటే ఒక తెలుగు సినిమా ఇండస్ట్రీ రేంజ్ అనేది పెంచే విధంగా ఉండాలి అని సీఎం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. అలాగే మా నుంచి కూడా కొన్ని ఆలోచనలు వారికి చెప్పాల్సిందిగా కూడా ఆయన ప్రతిపాదించినట్లుగా కూడా దిల్ రాజు మాట్లాడారు. అయితే ఇంకో విషయం ఏంటంటే బెనిఫిట్ షోలు అలాగే సినిమా టికెట్లు రేంజ్ పెరుగుతుంది అనే అంశాలపైన కూడా మాట్లాడిన విషయం తెలిసిందే. కానీ దానికి ప్రభుత్వం నిరాకరించినట్లుగా కూడా మనకి తెలుస్తుంది. ఇక మీదట బెనిఫిట్ షోలు కానీ టికెట్లు రేట్లు పెంచేది కానీ ఉండదు అని కూడా ఆయన అన్నారు అని కూడా కొంతమేరకు సమాచారం ఉన్నప్పటికీ దిల్ రాజుని ఈ విషయం ప్రశ్నించినప్పటికీ దిల్ రాజు కూడా ఎలాంటి సమాధానం ఇవ్వకుండా పక్కకి వెళ్ళిపోయారనే చెప్పాలి. ఎందుకంటే ముఖ్య ఉద్దేశం ఏదంటే మాకైతే ఈ సినిమా రేంజ్ని పెంచే విధంగా కొన్ని ప్రతిపాదనలు తీసుకురామన్నారు. వాటి అంశాలని ఇంకో కమిటీ వేసుకొని కొన్ని డిస్కషన్స్ జరిగిన తర్వాత నెక్స్ట్ మీటింగ్లో మేము ఆయనకి ప్రతిపాదిస్తాము అని కూడా దిల్ రాజు పేర్కొన్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే తెలుగు సినిమా రేంజ్ని అయితే పెంచే విధంగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది అన్నట్లుగా కూడా ఈ భేటీ సారాంశం మనం చెప్పుకోవచ్చు. అలాగే టికెట్ల రేట్లు అలాగే బెనిఫిట్ షోల విషయంగా నెక్స్ట్ ఏదైతే ఇంకొక భేటీ అయితే కానున్నారో ఆ మీటింగ్లో అయితే కొన్ని విషయాలు అయితే మనకు వెల్లడించే అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ ధనేష్తో రాణి, తెలుగు 7 TMM, హైదరాబాద్.